చిత్ర, ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? అర్జున్ నాతో పెళ్లి కొప్పుకున్నాడే. ఇంకొక 3 రోజుల్లో నా నిశ్చితార్థం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నాకు సహాయపడిన నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నేనింత సంతోషంగా ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏ నా సంతోషం నీకు సంతోషం అనిపించట్లేదా? నేను నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ ఆ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. నీకు హెల్ప్ చేసిన పాపానికి ఆ ఫ్యామిలీని రాళ్లతో కొట్టి చంపేశారు తెలుసా? చిన్న పిల్ల అని కూడా చూడకుండా వాళ్ళ 3 ఏళ్ల పాపని కూడా చంపేశారు. చూస్తే చచ్చారులే. నా పని అయితే పూర్తయింది కదా, అది చాలు. నా అర్జున్ నాకు సొంతం కాబోతున్న సమయంలో చచ్చిన వాళ్ళ గోల నాకెందుకు? నువ్వు మనిషివా రాక్షసివా? వాళ్ళకి జరిగిన అన్యాయానికి కనీసం బాధ కూడా కలగడం లేదా? ఒక ఫ్యామిలీ మొత్తం నీ వల్లే చనిపోయారు. అవేమీ పట్టనట్టు అంతగా ఎలా ఆనందపడుతున్నావే? ఇంకా ఆపుతావా? నాకెవ్వరి గురించి బాధ లేదు. నాకు కావాల్సింది నా అర్జున్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం అంతే. ఏదో సహాయం చేశావు కదా, నీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాను. చూడు, నేనిక్కడికి వచ్చిన విషయం కానీ వాళ్ళని కలిసిన విషయం కానీ వాళ్ళు నా వల్లే చనిపోయారన్న విషయం కానీ ఎవరికైనా చెప్పావో ఇందాక రాక్షసివి అని అడిగావు కదా, అది నిజమో కాదో చూపిస్తా. అర్థమైంది కదా? ఈ కథ మర్చిపో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.